సారథి, ప్రసాదు ఇద్దరూ చెరో ఎయిర్ బ్యాగు చేతిలో పుచ్చుకుని ఆ ఊర్లో బస్సు దిగారు. రోడ్డుకొక పక్కగా ఊరుంది. మరో పక్కన అన్ని పొలాలు, కాలవలు ఉన్నాయి. ఆ ఊరు ఎదిగి ఎదగని పల్లెవాసుల మనస్తత్వానికి ప్రత్యక్ష రూపంగానే ఉంది. ఒక పెద్ద మర్రి చెట్టు మొదట్లో చిన్న కాఫీ హోటలు, దానికి ఎదురుగా కొత్తగా కట్టిన లైబ్రరీ, కొంచెం ముందుకొస్తే పోస్టాఫీసు, దానికి ఎదురుగా కుండలు తయారు చేసే కుమ్మరి వాళ్ళ అంగడి, ఇంకొంచెం ముందుకొస్తే రెండు చిల్లర దుకాణాలు, ఇంకో 4 అడుగులు వేస్తే జెండా చెట్టు, దాని చుట్టూ పెద్ద అరుగు. ఆ అరుగు ఆ ఊళ్ళో వాళ్ళకి రచ్చబండ లాంటిది. పొద్దుగూకుల దాని మీద అనేక రకాల వ్యక్తులు అనేక రకాల చర్చలు జరుపుతుంటారు. బస్సు దిగిన వాళ్ళిద్దరూ అటు ఇటు చూసుకుంటూ అక్కడి దాకా వచ్చారు. అప్పటికే బాగా చీకటి ముసురుకుంటోంది. అంత దూరంలో ఉన్న మనిషి దృష్టి సరిగ్గా ఉన్నవాళ్లకే ఏమంత స్పష్టంగా కనపడ్డం లేదు. బస్సు దిగి ఊళ్ళోకొచ్చే వాళ్ళందర్నీ ఆ అరుగు మీద వాళ్ళు పరామర్శించకుండా ఉండరు. ఆ మనిషి అవతల పార్టీ వాడైతే విమర్శించకుండా ఉండరు. ఎదురుగా వస్తోన్న ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఏ పక్షం వాళ్ళో చొప్పున బోధపడలేదు. ఆ వచ్చేదెవర్రా, వెంకటస్వామి కొడుకా అన్నాడొక ముసలాయన. కాదులే, మనూరోళ్ళు కాదు అని జవాబిచ్చాడు చుట్ట కాలుస్తోన్న రైతు బిడ్డ ఒకడు. సీతారామయ్య గారి ఇల్లెక్కడా అని అడిగాడు ప్రసాద్. అరడజను మంది దాకా ఉన్నారు ఆ అరుగు మీద. అందులో ఒక్కడు జవాబు చెప్పలేదు. అందరూ వీళ్ళిద్దరి వంకే చూస్తున్నారు. ఒక్కొక్కరే ప్రశ్నలు కురిపించసాగారు. ఏ ఊరు మీది? గుంటూరు అన్నాడు ప్రసాద్. ఎవరు కావాలి? సీతారామయ్య గారు. చౌదరి గారేనా? కాదు, బ్రాహ్మలు. అయితే కుంటి సీతారామయ్య కోసమా? నువ్వేమవుతావు ఆయనకి? బంధువులం. మాకు తెలియని బంధువులు ఎవరుండారాయనకి అన్నాడొకడు. ఆయన కొడుకులేమో అన్నాడు ఇంకొకడు. ఆయనకు పిల్లల్లేరుగా ప్రశ్నించాడు మరొకడు. నీకు తెలవదులేరా, ఆయన పెళ్ళం లేచిపోయిందిలే. ఆడెక్కడో ఉద్యోగం చేస్తుందట. వాళ్లల్లో వాళ్ళు లోకాభిరామాయణంలో పడ్డారే గాని వీళ్ళకి ఇల్లు ఎక్కడో ఎవరూ చూపించలేదు. విసుగు, అసహ్యము కలిగిన ఈ యువకులిద్దరూ మరికొంచెం ముందుకు వెళ్లి ఒక కుర్రాన్ని అడిగారు. మలుపు తిరిగితే మూడో ఇల్లే పొమ్మన్నాడు వాడు. ఆ గుమ్మంలోకి వెళ్లి నిలబడ్డారు. ముందు ఆరుబయట చాప మీద కూర్చుని పాఠాలు చదువుకుంటున్నారు ఇద్దరు పిల్లలు. మంచం మీద కూర్చుని కూని రాగాలు తీస్తుంది ఒక అమ్మాయి. వీళ్ళని చూసి లోపలికి తుర్రుమంద అమ్మాయి. మరుక్షణంలో ఇంకొక ఆమె లోపల నుంచొచ్చి ఇద్దరినీ ఆహ్వానించింది. అనసూయమ్మ మరణం గురించి, వీళ్ల రాక గురించి ఇంతకు ముందే ఉత్తరం వచ్చి ఉండడం వల్ల ఆమె వీళ్ళని చూడగానే పోల్చుకుంది. భర్తను పిలిచి రమ్మని పిల్లవాణ్ణి పంపించింది. ఎంతో దగ్గర వాళ్ళం అయ్యుండి కూడా ఇన్నాళ్ళు మొహాలు కూడా చూసుకోకుండా గడిచాయి. మీ అమ్మకి ఎంత పట్టుదలో చెప్పడానికి వీల్లేదు. ఆ పట్టుదలతోనే మొగుణ్ణి దూరం చేసుకుంది. మళ్ళీ ఆ పట్టుదలతోనే నిన్నింతవాణ్ణి చేసింది అంది మీనాక్షమ్మ. ఇంతలో ఆమె భర్త రాఘవయ్య కూడా వచ్చాడు. సారథి తల్లిపోయినందుకు ఆయన విచారపడ్డాడు. రాఘవయ్య ఉంటోన్న డాబాకెదురుగా ఇంకొక డాబా ఉంది. సారథి తండ్రి సీతారామయ్య అందులో ఉంటాడు. తిండి తిప్పలకు చెల్లెలైన మీనాక్షమ్మ మీద, బావమరిది రాఘవయ్య మీద ఆధారపడక తప్పనిసరి పరిస్థితి అయింది. రాఘవయ్య సారథిని, ప్రసాదును ఎదురు డాబాలకు తీసుకుపోయి సీతారామయ్యకు కొడుకులను చూపించాడు. ఆయన ఎన్నాళ్లకు కొడుకును చూశానన్న ఆనందంతోనూ, భార్యను పోగొట్టుకున్నానన్న విచారంతోనూ ఉద్విగ్నుడై చలించిపోయాడు. ఎన్నాళ్లకు చూశానురా నిన్ను, ఈ జన్మకు నిన్ను నేను చూడగలనని అనుకోలేదురా. పోతూ పోతూ మీ అమ్మ ఈ ఒక్క మంచి పనైనా చేసింది. మీ ఉత్తరం వచ్చినప్పటి నుంచి మాకు కాళ్ళు చేతులు ఆడడం లేదనుకో. వద్దామంటే దగ్గర దాపా, పైగా నా స్థితి చూస్తున్నావుగా నాయనా, అందరికి మళ్ళీ లేచి తిరిగే శక్తి లేనివాణ్ణి అని వాపోయారు సీతారామయ్య గారు. ఊరుకో బావా, అసలే పిల్లలు గుండెలు చెదిరిపోయి ఉన్నారు. పెద్దవాడివి, నువ్వు కూడా అలా దిగులు పడితే వాళ్ళని ఓదార్చే వాళ్ళెవరు చెప్పు అని ధైర్యం చెప్పాడు రాఘవయ్య. అందరూ కలిసి మళ్ళీ యువతల డాబాలోకొచ్చారు. చంకలోని కర్రతో సీతారామయ్య కూడా వచ్చాడు. రాఘవయ్య ప్రసాద్ని, శారదని మెల్లగా కబుర్లలోకి దింపి వాళ్ళ ఆదాయ వ్యయాలను తెలుసుకుంటున్నాడు. రాఘవయ్య పెద్ద కూతురు దుర్గా వీళ్ళకి స్నానాలకు వేడినీళ్లు ఏర్పాటు చేసింది. తర్వాత మగవాళ్లు భోజనాలు ముగించుకుని వచ్చేటప్పటికి స్నేహితులిద్దరికీ మంచాలు వేసి పక్కలు పరిచింది. రాఘవయ్య ప్రసాద్ను మెల్లిగా బయటకు తీసుకువెళ్లాడు. సీతారామయ్య కొడుకు దగ్గర చేరాడు. ఆడవాళ్లు లోపల భోజనాలు చేస్తున్నారు. నాయనా, నీకెంత జీతం వస్తుంది అని అడిగాడు సీతారామయ్య. చెప్పాడు సారథి. సరిపోతుందా? చాలకేం, నేను ఒక్కడనే కదా. ఏమో నాయనా, ఆ హైదరాబాద్లో అన్నీ మండిపోతుంటాయట. ధరలు మండడం సరే, ఎండలు మండడం సరే, బస్సులు బజార్లు కూడా మండిపోతుంటాయట. జాగ్రత్త నాయనా, నువ్వా ఒంటరివాడివి, మేమా ఉండి లేని వాళ్లలోనే జమ. ఆఫీసులో పని అది ఎక్కువగా ఉంటుందా అని అడిగాడు సీతారామయ్య. ఆయన పితృహృదయం ఆర్ద్రమవుతున్నా ఆయన మాటలు మాత్రం సారథికి నవ్వు తెప్పిస్తున్నాయి.
ఆఫీసులో పని లేకుండా ఎలా ఉంటుంది నాన్న? అయినా అలవాటైపోతే అదొక కష్టం కింద ఉండదు. కొన్నాళ్లకు ఆఫీసుకు వెళ్ళకపోతే తోచదు అన్నాడు సారథి తండ్రితో. సారథి తన ఆఫీసర్ ఎంత దయతో తనను చూస్తాడో వివరించి చెప్పాడు. మొన్న కారులో తనను పంపిన సంగతి, డబ్బిచ్చిన సంగతి కూడా చెప్పడం మరిచిపోలేదు. తనను తల్లిగా చూసుకునే సరస్వతమ్మ గారి గురించి, చెల్లెల్లేని కొరత తీరుస్తోన్న నిర్మల గురించి క్లుప్తంగా చెప్పాడు సారథి. పోనీలేనాయన, ఆయన వాళ్ళయ్యి వీళ్ళు ఒరగబెట్టిందే లేదు, కాని వాళ్ళయ్యి వాళ్ళు మనకు కీడు చేసింది లేదు. ఎవరైతేనేం అన్యోన్యంగా ఉన్నప్పుడు అని కొద్దిసేపు ఆగి కొడుకుతో రహస్యంగా చెప్పాడు. చూడు నాయనా, నాకు 25 ఎకరాల మాగాణుంది, 10 ఎకరాల మెట్టుంది, ఈ 2 డాబాలు ఉన్నాయి. ఎన్నున్నా ఈ రాఘవయ్య చేతిలో కీలుబొమ్మనైపోయాను. నేనా లేవలేని స్థితిలో ఉన్నాను. వాడా కరణం. రైతుల దగ్గర నుంచి పెద్ద పెద్ద లీడర్ల వరకు వాడి చేతిలో ఉన్నారు. ఇన్నేళ్ల నుంచి వచ్చిన ఐవేజ్ అంతా వాళ్లే అనుభవిస్తున్నారు. పైన తుండుగుడ్డతో వచ్చిన ఈ రాఘవయ్య నా అండను చేరి చివరికి ఈ వేళ నా మీదనే సవారీ చేస్తున్నాడు. అయినా పర్వాలేదులే నాయనా, ఈ మొత్తం ఆస్తికి వారసుడు నువ్వు. అది నీకు అప్పజెబితే నా బాధ్యత తీరుతుంది. నా బ్రతుకు అక్కడికి సఫలం అవుతుంది. ఇందుకోసమే ఎన్నాళ్ళు నిన్ను అనసూయను రమ్మనమని ఎన్ని ఉత్తరాలు రాయించాను. చివరకు నా కంటపడకుండానే వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల నుంచి గుండెల్లో రగులుకుంటున్న ఆర్తిని ఎవరో ఎగదోసినట్లయింది. ఆవేశం ఆయన గొంతులో పచ్చి వెలక్కాయలా అడ్డుకుంది. మాట్లాడలేకపోయాడింకా. ఇంతలో దీపం తీసుకుని వచ్చింది దుర్గ. నీకు పక్క వేస్తాను మావయ్య అంటూ ఎదురు డాబాలోకి వెళ్ళింది. చూడు బాబు, పైకలా కనబడుతుంది గాని ఈ మీనాక్షి వట్టి ముచ్చు. నా చెల్లెలే అయినా దాన్ని నేను ఏనాడు క్షమించలేను. రాఘవయ్య పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ. కాని ఇదిగో ఈ పిల్లంది చూసావా దుర్గా, ఇది ఈ ఇంట్లో తప్పబుట్టిందిరా. దానిది వట్టి జాలిగుండె. ఏమాత్రం వేడి తగిలినా దాని గుండె జాలితో పాలకొండలా పొంగిపోతుందిరా. భగవంతుడే నన్ను తలుచుకోకుండా దిక్కులేని వాణ్ణి, అవిటివాణ్ణి చేసిపోయిన ఈ చీకటి బ్రతుకులో ఈ పిల్ల నాకు కాస్తంత వెలుగునిచ్చే దీపపు ప్రమిదయింది. మీ అమ్మకు రాసే ఉత్తరాలన్నీ అదే రాసేది. దుర్గలేకపోతే నా గతి ఏమయ్యేదో. ఆయనకు దుఃఖం ఆగడం లేదు. అలాని ఇన్నేళ్ల తర్వాత ఎదురుపడ్డ కొడుకు ముందు బిరువుగా కనపడ్డం కూడా ఆయనకు నచ్చడం లేదు. అందువల్ల మళ్ళీ మౌనమే వహించాడు. దుర్గ మళ్ళీ వచ్చింది. మంచినీళ్ళు కూడా పెట్టి వచ్చాను మావయ్య మంచం దగ్గర, పోయి పడుకోరాదు, చాలా పొద్దుపోయింది అంది. పిల్లలు చదువుకుని అలాగే వదిలేసిన చాపను చుడుతూ. అలాగేనమ్మా, చాలా పొద్దుపోయినట్లుంది. ఊరంతా సద్దుమడిగింది, పడుకో బాబు అంటూ లేచి కర్రకాలు ఊతతో ఎదురు డాబాలోకి వెళ్ళిపోయాడు. మగపిల్లలిద్దరూ లోపల పడుకుని నిద్రపోతున్నారు. మీనాక్షమ్మ వంటింట్లో సతమతమవుతోంది. రాఘవయ్య, ప్రసాదు అలా బయటికి వెళ్లారు. దుర్గ స్తంభం చాటున నిలబడిపోయింది. మసక వెన్నెల అప్సరసలు జారవిడిచిన తెల్లని పల్లెవాట్ల పలచగా మనుషుల మధ్య తెరదించినట్లుగా ఉంది. ఉక్కపోతగా ఉండి తుండుగుడ్డతో విసురుకుంటున్నాడు. ఇదిగో బావా, చటుక్కున లేచి చూశాడు. దుర్గ తల దగ్గర విసినికర్రుంచి వైదొలిగి అల్లంత దూరంలోనే నిలబడింది. ఒకప్పుడు అనురాధ కూడా బావా అని పిలిచింది. అప్పుడు ఇలాగే అతని హృదయం జలధరించింది. అయితే ఇద్దరి పిలుపుల్లోనూ ఏదో తేడా ఉంది. దగ్గరకు రా దుర్గా అన్నాడు సారథి. కాని ఆమె దగ్గరకు రాలేదు. సిగ్గుల మొగ్గైందని ఆమె వాళ్ళకనే చెబుతోంది. నువ్వు మా నాన్నకు చేస్తున్న సేవల గురించి ఇప్పుడే చెప్పాడు దుర్గా. ఈ రోజుల్లో వయసులోని పిల్లలకు ముసలివాళ్ల గొడవే పట్టదు. కర్తవ్యం ఉన్నవాళ్లే కావాలని తప్పించుకుని తిరుగుతుంటారు. అందుకు నేనే నిదర్శనం. కాని నువ్వు. దుర్గా వెంటనే అన్నది. కర్తవ్యం మాట దేవుడెరుగు. విశ్వాసమైనా ఉండక్కర్లేద్దా బావా? ఈనాడు మేం తింటోంది మీరు పెట్టిన భిక్షే కదా బావా. అంత నమ్మకాన్ని మాపై ఉంచి ఈ ఆస్తినంతా మాకు వదిలేసి నిశ్చింతగా వెళ్ళిపోయింది అత్తయ్య. నువ్వైనా ఇదో రూపంగా మా గడపలో అడుగు పెట్టావు. మీ ఔదార్యం ముందు మేం చేసిందంత బావా. నువ్వు చెప్పింది నిజమే, కాని కామందు వెనక్కి తిరిగితే దొరికినంత దోచుకుపోదాం అనుకునే ఈ రోజుల్లో నీ మాటలే మీ నిజాయితీని చాటుతున్నాయి. దుర్గా, మీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు అన్నాడు సారథి ఆమెతో. అంత మాట అనకు బావా. ఆ మాట అనిపించుకునే అర్హత మాత్రం మాకు లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బావా, పెద్దవాళ్లకు వయసు దగ్గర పడుతున్న కొద్దీ బాధ్యతల బరువెక్కిపోయి ఆశతో అడ్డదోవల కోసం వెతుకుతుంటారు. కాని మనల్ని ఈ వయసులో ప్రేమాభిమానాలే తరుముకుపోతుంటాయి. అందువల్ల వయసులో ఉన్న ఈ అంతరం మా వాళ్ల చేత ఏదైనా నాటకం ఆడించబోతే వాళ్లను అసహించుకోకు బావా. క్షమించేసి వదిలే. ఇదొకటే నేను కోరుకునేది అంది దుర్గ. ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు ఈ గొడవలే తెలియవు దుర్గా. నిజం, నేను ఇందుకోసం మాత్రం రాలేదు. మా నాన్నను చూసి పొమ్మనమని మా అమ్మ అంతిమ కోరికే. ఆమె కోరికను తీర్చడానికి మాత్రమే వచ్చాను అన్నాడు సారథి విసినికరతో చిన్నగా విసురుకుంటూ. ఇంతలో బయట నుంచి రాఘవయ్య, ప్రసాదు రావడంతో దుర్గ లోపలికి వెళ్ళింది.
రాఘవయ్య సారథికి సౌకర్యంగా ఉందో లేదో కనుక్కొని పడుకోవడానికి లోపలికి వెళ్ళాడు. ప్రసాద్ తన మంచాన్ని సారథికి దగ్గరగా లాక్కుని నెమ్మదిగా, మీ మామ పెద్ద ప్లాన్ మీద ఉన్నాడు రోయ్ అన్నాడు. ఏంటట అన్నాడు సారథి. ఇంకా బయటపడలేదు. రేపు లాగేస్తాను చూడు ఎక్స్రే ఫోటో, ఆ దెబ్బతో బయటపడిపోతుంది ఆయన కడుపులో ఏముందో అన్నాడు ప్రసాద్. మరనాడు మళ్ళీ ప్రసాద్ రాఘవయ్య ఎక్కడికో వెళ్లారు. సారథి ఎదురు డాబాలోకి వెళ్లి తండ్రి దగ్గర కూర్చున్నాడు. కాసేపు లోకాభిరామాయణం తర్వాత సారథి నెమ్మదిగా అడిగాడు, అసలు అమ్మకు మీకు తగాదాలు ఎలా వచ్చాయి అని. మొదట్లో బాగానే ఉండేవాళ్లం బాబు. ఈ మీనాక్షిది వక్రబుద్ధి. దాని ఆలోచనలన్నీ తిన్నగా సాగవు. ఎప్పుడూ ఏదో తగాదాల కోసం వెతుకుతూనే ఉండేది. అది నిలబడ్డా కూర్చున్న తప్పులు పట్టేది. నా కర్మ సరిగ్గా లేక ఒకసారి టౌనుకు వెళ్ళినప్పుడు కింద పడ్డాను. జట్కా బండి కాలు మీద నుంచి పోయింది. చివరకు కాలు తీసేయాల్సొచ్చింది. నేను అవిటివాణ్ణయ్యాను. అయినా అది చేదరించుకోలేదు, అసహించుకోలేదు. ఏదో రకంగా మా మధ్య కలతలు రేపి ఇద్దరినీ వేరు చేస్తే ఈ ఆస్తి చేత జిక్కించుకోవచ్చుననే స్వార్థంతో దాని మీద నిందలు వేశారు బాబు. వీళ్ల బాధలు భరించలేక అది పుట్టింటికి వెళ్ళింది. ఆ ఊళ్ళోనే దానికో ప్రియుడున్నాడని, వాడితోనే ఉంటోందని మీనాక్షి అందరికీ టంకు వేసింది. అందువల్ల అక్కడి నుంచి కూడా అది వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియడానికే 10 ఏళ్లు పట్టింది బాబు. అప్పటికే ఇక్కడ నా పరిస్థితి అధ్వానం అయిపోయింది. ఇక్కడికి రమ్మని ఎన్ని ఉత్తరాలు రాసినా వచ్చింది కాదు. ఎప్పుడో చిత్తం వచ్చినప్పుడు రాలేనందుకు మన్నించమంటూ ఒక్క ముక్క రాసి పడేసేది. అదే నాకు ఏనుగంత బలాన్నిచ్చేది. ఎప్పటికైనా దాని మనసు మారకపోతుందా అనే నమ్మకాన్ని కలిగించేది. కాని ఇలా చివరకు కళ్ళబడకుండా పోతుందని మాత్రం ఊహించలేదు అన్నాడు ముసలాయన. సారథికిప్పుడు కొద్దిగా అర్థమైంది. కొంతమంది జీవితాలు అలా నిరర్ధకంగా గడిచిపోతాయి కదా అని విచారపడ్డాడు. రాఘవయ్య ఎలాగైనా ఈ ఆస్తినంతా నీకు దక్కనివ్వకుండా చేయాలని ఎత్తులు వేస్తున్నాడు. ఎన్నాళ్ళు నేను బిక్కచచ్చి పడున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు గనుక ఇక నాకు నిశ్చింత. ఇదంతా ఎలా స్వాధీనం చేసుకుంటావో ఏమో మరి అని విచారపడ్డాడు సీతారామయ్య. పర్వాలేదులే నాన్న, పరాయి వాళ్ళేం కారుగా, పోని అనుభవించని. అదేమిట్రా అలా వదిలేస్తావా? పగవాడికి అమ్మిన 1,00,000 రూపాయలకు తక్కువ చేయదే ఈనాడు. చూస్తూ చూస్తూ ఎలా వదులుకుంటాం? వదులుకుంటాం అని అనడం లేదు నాన్న. ముళ్ల మీద పడ్డ గుడ్డను నెమ్మదిగా లాక్కోవాలి, తొందర పడకూడదు అన్నాడు సారథి తండ్రితో. ఇహ నీ ఇష్టం. అన్నట్లు మొన్న ఎవరి దగ్గరో అప్పు తీసుకొచ్చానన్నావుగా, ఆఫీసర్ల దగ్గర అప్పులు తీసుకోవడం మర్యాదేనా? తీసుకెళ్ళిచ్చే. నీకేం లేనివాడువా, ఇదంతా నీదే కదూ అంటూ ఇనపెట్టి తీసి నోట్ల కట్టలు కొడుకు చేతికి అందించాడు. ఇంత డబ్బు నాకెందుకు నాన్నా అన్నాడు సారథి. నాకు మాత్రం ఎందుకు బాబు? రైతులతో పోట్లాడి సగానికి సగం ఐవేజు నేను వసూలు చేసుకుంటున్నాను. ఇచ్చినవాడు ఇస్తున్నాడు, ఇవ్వనివాడు ఇవ్వడం లేదు. ఎన్నాళ్ళ నుంచి వచ్చే ఈ ఆదాయం అంతా నేనొక్కడిని ఏం చేసుకోను బాబు. ఈ డబ్బు కూడా అక్కరున్న వాళ్లకు అందదు, అక్కర్లేని వాళ్లకు అదే పనిగా అంటిపెట్టుకుని ఉంటుంది. పోనీ ఈ 5,000 తీసుకో. పట్నంలో ఉంటూ ఎప్పుడు ఏ అవసరం పడుతుందో ఆ మాత్రం దగ్గరుంచుకో. అవసరమైతే ఒక కార్డు ముక్క రాయి, ఎంత కావాలన్నా పంపిస్తాను. వడ్డీల మీద వడ్డీలు కట్టి పెంచేదంతా నీకోసమే నాయనా. సీతారామయ్య మనసు ఈవేళ ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది. కొడుకు తనని వెతుక్కుంటూ రావడం, అందులోనూ ప్రయోజకుడై 10 మందిలోనూ చెప్పుకోదగ్గవాడై తిరిగొచ్చినందుకు ఆయన సంతోషంతో పొంగిపోతున్నాడు. సారథి వద్దన్నా వినకుండా ఆ 5,000 సారథి చేతిలో పెట్టాడు సీతారామయ్య. ఆ మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత వెళతామని బయలుదేరారు సారథి ప్రసాద్. సారథి మొహం కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్ళినప్పుడు సబ్బుబిళ్ళ అందిస్తూ దుర్గంది, ఈ పల్లెటూరి మొరట పిల్లను ఎప్పుడైనా ఒకసారి గుర్తు చేసుకుంటుంటాడు బావా. నాకు మాత్రం కావలసిన వాళ్ళు ఇంకెవరున్నారు దుర్గా? ఇన్నాళ్ళు ఉండి లేని వాళ్ళమే అయ్యాం. ఇప్పటికైనా తెలుసుకుని దగ్గరైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కాస్త మా నాన్నను మాత్రం ఒక కంట చూసుకోవాలి నువ్వు అని గుర్తు చేశాడు సారథి. 2 కళ్ళతోనూ చూసుకుంటాను బావా, నీకు ఆ దిగులేం అక్కర్లేదు. రేపటి నుంచి నీకు ఉత్తరాలు రాయమని నా ప్రాణం తీయడు అంది సిగ్గుపడుతూ. మరదలు రాసే ఉత్తరాలు ఎలా ఉంటాయో చూస్తాను అన్నాడు సారథి. అవి నాలాగే మూటుగా ఉంటాయిలే బావా. నీలాగే నిష్కల్మషంగా కూడా ఉంటాయనుకుంటాను దుర్గా అని ఆ పిల్ల మనసును ప్రఫుల్లం గావించాడు సారథి. అందరి దగ్గర సెలవు తీసుకుని బొస్సెక్కాక ప్రసాద్ సారథి భుజం చుట్టూ చేవేసి, ఒరేయ్, నువ్వంటే నాకున్న జలసి ఎక్కువైందిరా అన్నాడు. ఏం అన్నాడు సారథి నవ్వుతూ. ఒక సామాన్యుడు ఉన్నట్లుండి లక్షాధికారి అయినందుకు, ఇంకో వనకన్యలాంటి కన్యకు వరస కుదిరినవాడు అయినందుకు. ఏడుసావులే, నీ ఎక్స్రే ఏమైంది? ఏముంది, మనం అనుకున్నదే. ఆ పిల్లను నువ్వు చేసుకుంటే రైతుల్ని ఎలాగో బ్రతిమలాడి ఆస్తినంతా నీకు దక్కిస్తాడట. చేసుకోకపోతే రైతులు ఆయన మాట వినరట అన్నాడు ప్రసాద్. కొండను తవ్వి ఎలకను పట్టడం అంటే ఇదే. నీకు ముందే తెలుసా? దుర్గ నాకు రాత్రే చెప్పింది. నిజమా? ఆశ్చర్యపోయాడు ప్రసాద్.
చిద్విలాసంగా నవ్వేశాడు సారథి. దుమ్ము రేపుకుంటూ ఒళ్ళు కుదుపుకుంటూ రొద పెట్టుకుంటూ పోతోంది బస్సు. సాయంత్రం 5 గంటలవడానికి ఇంకో 5 నిమిషాలుంది. ఆదివారం కావడాన ఆ వేళ అంతా ఇంట్లోనే ఉన్నారు. అనురాధ హడావిడిగా వచ్చి శిరీషను లేవమని తొందర చేసింది. ఇంకా అలా ఉన్నావేమిటి? లేవాలి లేవాలి, నీ మేకప్ తొందరగా ముగించాలి, అవతల వాళ్ళొచ్చే టైం అయిపోతుంది. ఎవరు? అంది శిరీష చదువుకుంటున్న పుస్తకాన్ని పొరుపు కింద దాచేసి. వారే, రాబోయేవారే, నీ కాబోయేవారు అంది అనురాధ మరదలతో సరసమాడుతూ. వాట్? అని లేచి కూర్చుంది శిరీష. ఏమన్నావ్? వాట్ డూ యు సే? మీ అమ్మగారి ఆజ్ఞ. కుమారి శిరీషాదేవిని ముస్తాబు చేసి పెళ్లి చూపులకు సిద్ధం చేయవలసిందిగా చైర్మన్ గారి భార్య అయిన శ్రీమతి హేమలతాదేవి గారు ఆర్డర్స్ జారీ చేశారు. ఎవడు నన్ను చూడ్డానికి వచ్చేది? వాడికి ఎన్ని గుండెలు? క్షమించాలి, ఆయన గుండెల గురించి మాకింతవరకు ఎలాంటి బోగొట్ట అందలేదు. ఇంకో అరగంటలో వస్తారు. రాగానే మీరు ఆయన గుండీలు తీసి గుండెలు చూసి గురి చూసి వలవేసి సరి నువ్వు లేవాలి మేడం అని తొందర చేసింది అనురాధ. వదినా, చెప్పవా ఎవరొచ్చేది? ఎవరో మీకు తెలిసినాయనేనట. పేరు కుటుంబరావట. వృత్తిరీత్యా న్యాయవాదట. ఓ, యు మీన్ దట్ పంపికిన్? ఆయనకి పెళ్ళయిందిగా, పిల్లలు కూడా ఉన్నారే, భార్య పోయిందా? అమంగళం అప్రతిమవుగాక. ఆయన కొడుకి నిన్ను చేసుకుంటారట. లేలే, అంతా వాళ్ళిష్టమేనా? మనల్ని అడగడం చెప్పడం ఇదంతా ఏం ఉండదా? అంతా డిక్టేటర్షిప్ లా ఉందే. ఏదో షిప్పు. లేవమ్మా, నువ్వు లేచి కాస్త ఆ మొహం అది కడుక్కొని చీరాది కట్టుకుని జడాది వేసుకుని. ఆ వేషమంతా దేనికి? నన్నుగా చూడమను. నిన్నుగా చూడక నిన్ను నన్నుగా ఎలా చూస్తాడు? గెటపైసే. ఇది ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధం. మేం ఏది చేస్తే అదే ప్రజాస్వామ్యం. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదు. ఆ ముచ్చేస్తే ఇద్దరినీ కేకలేస్తుంది. లేవమ్మా తల్లి. అప్పుడే తల్లిని చేయకమ్మా వదినమ్మా. ఐఎమ్ గోయింగ్ టు రిఫ్యూజ్ దిస్ మ్యాచ్. వదిన, చూడు, ఆడపిల్ల తనకి పెళ్లి ఇష్టం లేదని పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు ఎలా తెలియజేస్తుంది చెప్పవా? నాకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదమ్మా. మూగజీవుల్లాంటి వాళ్ళు ఏదో మొహం చిట్లించుకునో, కాఫీ ఇవ్వమంటే మీద ఒలకబోసో, లేకపోతే మరీ క్రూడ్ మెథడ్ ఏంటంటే పాట పాడమనగానే పోవుచున్నాడే అని పాడేయడం. మన విభుని ప్రాణములా అని నవ్వింది శిరీష. ఏమో, ఎంతకు ముందిలా ఎంతమంది కన్నెపిల్లల ప్రాణాలు తీశాడో మరి. అయినా ఈ రోజుల్లో ఈ బాధలు లేవుగా. శిరీష డైరెక్ట్ గా చెప్పేయడమే అని తలెగరేసింది అనురాధ. డైరెక్ట్ గానా అని ఆలోచనలో పడింది శిరీష. మీ అభిప్రాయం ఏంటని అడుగుతాడనుకో. సారీ బ్రదర్, నా హృదయం హౌస్ఫుల్ అయింది. నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేయడమే అని చిటికలు వేస్తూ లేవమని తొందర చేసింది అనురాధ. ఇట్స్ ఆల్ రైట్ అనుకుంది శిరీష ఏదో నిశ్చయానికొచ్చి. 6 గంటలకల్లా సౌజన్య నిలయం ముందు కారు ఆగింది. అందులో నుంచి కుటుంబరావు గారు, వరదనమ్మ గారు, వారి సంతానమైన శ్యామ్ కుమార్, జయ దిగారు. రాజగోపాలరావు గారు, హేమలతాదేవి గారు వాళ్లకు ఎదురు వెళ్లి లాన్స్ లోకి తీసుకువెళ్లారు. హాల్లోని సోఫా సెట్లు అక్కడికి సర్దించారు. ఇంకా కొన్ని గార్డెన్ చైర్లు కూడా తెప్పించి వేశారు. మధ్యలో టీపైల మీద అందమైన పూలగొత్తులున్న ఫ్లవర్ వాజులు నిండుగా ఉన్నాయి. ట్రాన్సిస్టర్లో నుంచి సినిమా పాటలు తగ్గు స్వరంలో వినిపిస్తున్నాయి. వాళ్లను అక్కడ కూర్చోబెట్టి హేమలతాదేవి గారు అంది. ఇంకా రాలేదేమో అని చూస్తున్నాం. సరిగ్గా 6 గంటలకల్లా రాని వచ్చారు. ఎలాగైనా అన్నయ్య గారి పంక్చువాలిటీ మరి. నేనెప్పుడైనా పంక్చువాలిటీ అబ్జర్వ్ చెయ్యాలనుకుంటే ఆ ప్రోగ్రాం గురించి మా ఆవిడకో వారం రోజుల ముందు నుంచే చెప్పేస్తానంతే అన్నారాయన నవ్వుతూ. కుటుంబరావు గారిది భారీ శరీరం. ఆయన నవ్వితే బియ్యపు బస్తాను కుదిపినట్లు ఒళ్లంతా కదులుతుంది. ఆయన ప్రతి వాళ్లతోనూ చనువుగా హాస్యంగానూ మాట్లాడతారు. కానీ పార్టీలతో మాత్రం చాలా కటువుగా మాట్లాడతారు. మళ్ళీ కోర్టులో ఎంతో కరెక్ట్గా మాట్లాడతారు. ఆయన లౌక్యం తెలిసిన మనిషి కనుకనే అందరికీ ఆయన మంచివాడుగానే కనబడతారు. హేమలతాదేవి పిల్లల్ని పిలుచుకుని వచ్చేందుకు లోపలికి వెళ్ళింది. శిరీషకు చివరి మెరుగులు దిద్దుతోంది అనురాధ. మధు ఆ గది గుమ్మంలోనే నిలబడి అలసిపోయిన అనురాధ వంక చూస్తున్నాడు. అతను మాత్రం ఎప్పుడూ జుట్టు బట్ట చెదరనివ్వడు. హేమలతాదేవి అక్కడి నుంచి పెద్ద కొడుకు గదిలోకి వెళ్ళింది. చిరంజీవి ఆదివారం కనుక కాస్త తేలిగ్గా ఉంటుందని పైజామా లాల్చి వేసుకున్నాడు. ఆమె ఆ డ్రెస్ చూసి చిరాకు పడింది. ఈ డ్రెస్ ఏమిట్రా, భగ్న ప్రేమికుళ్లాగా ఇంకేమీ లేవు, ఏది నీ పెట్టితి అని ఉన్నవాటిలో ఆమెకు నచ్చినవి తీసిచ్చింది. ఇవి కట్టుకుని త్వరగారా, వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు అంది హేమలతాదేవి కొడుకుని తొందర పెడుతూ. అది కాదమ్మా, నేనెలా ఉంటేయం, నన్ను చూడ్డానికి కాదుగా వాళ్ళొచ్చేది. వచ్చాక అందరినీ చూస్తారా, నేను చెప్పినట్టు చేయి, వాదించడానికి టైం లేదు అని హడావిడిగా యువతల గదిలోకి పరిగెత్తింది. మరో 5 నిమిషాల తర్వాత పిల్లల్ని ముగ్గురిని తీసుకుని లాన్లోకొచ్చింది. శిరీషను శ్యామ్ పక్కన కూర్చోమన్నారు. జైను చిరంజీవి పక్కన కూర్చోబెట్టారు.
మిగిలిన వాళ్ళంతా అటు ఇటు కూర్చున్నారు. టిఫిను కాఫీలు పట్టించుకునొచ్చిన అనురాధ చిరంజీవి పక్కన కూర్చున్న జైను చూసి ఆశ్చర్యపోయింది. ఈ పెళ్లిచూపులు ఒకరికా ఇద్దరకా అని తెలియక వింతగా చూసింది. శిరీష చేత శ్యామ్కు, జై చేత చిరంజీవికి పలహారాలు అందించారు. కుటుంబరావు గారు తనకు కూడా వరదనమ్మ గారి చేతి మీదుగా టిఫిను అందించమనగానే అంతా గొల్లును నవ్వారు. రోజూ నా చేతి మీద అందిస్తేనేగా తింటున్నారు అని ఎదురు దెబ్బ తీసింది వరదనమ్మ. అది అలవాటైనందువల్లనే ఇలాంటప్పుడు కాస్త ఇబ్బంది పడుతుంటాను. పెట్టింది చాలకనా అని ఒక విసురు విసిరిందామె. ఇంట్లో పెట్టే కంట్రోలు ఎక్కడా పెడితే బాగుండదు అన్నారు కుటుంబరావు గారు స్పూన్తో నోట్లో వేసుకుంటూ. జయ వంచిన తల ఎత్తడం లేదు. తింటున్నట్లు నటిస్తోంది తప్పితే తినడం లేదు. చిరంజీవి మాత్రం నిర్వికారంగా నములుతున్నాడు. శిరీష అతనికి అసహ్యం పుట్టేటట్లు ఉమ్మేస్తోంది. హేమలతాదేవి గారు కూతురు వంక గుడ్లురిమి చూస్తోంది గాని ఈ పిల్ల మాత్రం తల్లి వంక చూడడం లేదు. ఆ అమ్మాయి అతని ప్యాంటు మీద మంచినీళ్లు ఒలకబోయాలా, కాఫీ వంచెయ్యాలా అని ఆలోచిస్తోంది. చివరకు నీళ్ల గ్లాసే వంచేసింది. ఏంటది, సరిగ్గా కూర్చో అని మందలించింది హేమలతాదేవి. నలుగురి దృష్టి ఇటు మళ్లేటప్పటికీ కూతుర్ని సమర్థించుకుంది. ఒకటే సిగ్గుపడిపోతుంది. కొత్త కదా, ఇలాంటి పెళ్లిచూపులు అలవాట్లేదాయే అంది హేమలతాదేవి. శ్యామ్ కుమార్ ప్యాంటు ఎక్కువగా తడవలేదు. బూట్లు మాత్రం కొద్దిగా పాడయ్యాయి. సారీ అంది శిరీష. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడతను. ఇంతలో కాఫీలొచ్చాయి. అవి పూర్తయ్యాయి. రేడియోలో ఏదో ఉర్దూ ప్రోగ్రాం వస్తోంది. రేడియో కట్టేయండి. ఎందుకు అంది వర్ధనమ్మగారు. ఏం, నువ్వు పాడతావేమిటి అని చొలోక్తి విసిరారు కుటుంబరావు గారు. అదొకటే తక్కువ అని విసుక్కున్నదామె. అది మాత్రం ఎందుకు తక్కువ కానివ్వాలి కాని అన్నాడాయన ఆమె విసురు గమనించకుండా. నేను పాడలేకపోతే మాత్రమేం, నా కూతురు పాడుతుంది అన్నారు వర్ధనమ్మగారు గర్వంగా. ఆ అమ్మాయికి సంగీతం వచ్చునా అని ఆశ్చర్యంగా అడిగింది హేమలతాదేవి. డిప్లొమా తీసుకుందిగా. అలాగా, మాకు తెలీదే, అయితే వినవలసిందే. అమ్మా జయ పాడవే అంది వర్ధనమ్మగారు. జయ సిగ్గుతో తల వంచుకుంది. కొన్ని క్షణాల దాకా మౌనమే అలుముకుంది. సిగ్గెందుకే, పరాయివాళ్ళెవరు అని ప్రోత్సహించింది వర్ధనమ్మగారు. నీకులాగా సిగ్గులేంది కాదే అది అన్నారు కుటుంబరావు గారు. మళ్ళీ అంతా ఒక్కసారి పెళ్ళుమని నవ్వారు. సద్దుమణిగిన తర్వాత కుటుంబరావు గారు కూతుర్ని ఉద్దేశించి, ఒక మంచి పాట పాడమ్మా. ఇంతమంది నీ పాట కోసం కాచుకునున్నారు. నువ్వు పాడలేకపోతే మాకు కాదు అవమానం, నీకు డిప్లొమా ఇచ్చిన వాళ్ళది అన్నారు. కొన్ని క్షణాల మౌనం తర్వాత జయ ప్రారంభించింది. సన్నని తీగల, మెరుపు తీగల శ్రావ్యంగా, స్వచ్ఛంగా, భావయుక్తంగా పాట సాగుతోంది. కమనీయమైన భావాన్ని కడు రమణీయంగా కవి రచిస్తే ఆ రచనకొక సార్థకత చేకూర్చింది జయగానం. అద్భుతంగా పాడి వాళ్ళందరికీ రాధామాధవుల ప్రణయ బాధామయ గాథను కళ్ల ముందు కట్టినంత భావోద్వేగంగా పాడింది. విన్నవాళ్లంతా తన్మయత్వంతో తలలు ఊగించారు. పాట పూర్తి కాగానే అందరూ కరతాళ ధ్వనులు చేశారు అప్రయత్నంగానే. అనురాధ ఇంకా ఆ ఊహా ప్రపంచంలోనే ఉంది. అందులో ఎంతటి అర్థం ఉంది, అది అర్థం చేసుకునే వాళ్ల భావుకత మీద ఆధారపడి ఉంటుంది. కొందరికది తప్పుగా తోచొచ్చు, కొందరికది చిలిపి చేష్టగా కనపడొచ్చు, మరికొందరికది మనోహరమైన అనుభూతిగా అనిపించొచ్చు. భక్తులకది కృష్ణుడి మహిమగా తోచొచ్చు. కాని రాధకు, ఆమెకు ఎలాంటిదా అనుభవం? అంతటివాడు తనకే వచ్చాడని సంతోషిస్తుందా? తనని మోసం చేశాడని మూతి ముడుచుకుంటుందా? అదొక కలేనని నిస్పృహ చెందుతుందా? ఎవరు చెప్పగలరు వీటికి సమాధానాలు? చాలా బాగా పాడావమ్మా అన్నారు రాజగోపాలరావు గారు ఇప్పటికి కల్పించుకుని. ఈ పాట ఎవరు రాశారండి అని అడిగింది అనురాధ. అబ్బే, నేను కాదు అన్నారు కుటుంబరావు గారు భయపడుతున్నట్లు గాబరాగా. జయ సమాధానం చెప్పింది. రచయిత పేరు నాకు గుర్తులేదండి. ఏదో పత్రికలో ప్రచురించబడితే నేను రాగాలాపన చేసుకున్నాను. దీన్ని రాసినవాడు వంశీ అని నా మిత్రుడే అన్నాడు చిరంజీవి. వంశీ కొంపతీసి సారథి కాదు కదా? బావుకు మిత్రుడు కవి అయినవాడు సారథి మాత్రమే. సారథి వంశీ ఈ రెండు కృష్ణుడికి సంబంధించిన పేర్లే. అతనే, అనుమానం లేదు. మరిచిపోకూడదు. ఈసారి కవిగారు కనిపిస్తే తప్పకుండా కంగ్రాట్స్ చెప్పాలి అనుకుంది అనురాధ. ఈ తతంగమంతా అయ్యాక అనురాధ పని మనుషుల చేత ఖాళీ ప్లేట్లన్నీ తీయించుకుని వంటింట్లోకి వెళ్ళింది. ఆమె వెనకాలే ఏదో పనున్నవాళ్లా లేచిపోయాడు మధు. కుటుంబరావు గారు రాజగోపాలరావు గారితో హస్కులోకి దిగారు. నెమ్మదిగా అక్కడి నుంచి లేచి ఆయన ఆఫీసు గదిలోకి వెళ్లారు. హేమలతాదేవి గారు వర్ధనమ్మ గారిని పిలుచుకుని మేడ మీదకు వెళ్ళింది. చిరంజీవి తనకేమీ పట్టనట్లు గదిలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన జంట ముందు తను ఒంటరిగా ఉండడం ఇష్టం లేక జయ నెమ్మదిగా మేడ వెనక వైపుకొచ్చి పచారులు చేస్తుంటే అక్కడ అనురాధ కనపడింది. వాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. మీరేం చదువుతున్నారు అని అడిగాడు శ్యామ్ పక్కనే కూర్చున్న శిరీషను. ఆ పిల్ల అతని కంటికి అపరంజి బొమ్మలా కనబడుతోంది.
ఇంతటి సౌందర్యాన్ని ఇంత దగ్గరగా అతను ఎన్నడూ చూడలేదు. బిఏ ఫైనలా, సెకండ్ ఇయర్. మీ పేరు? శిరీష. నా పేరు శ్యామ్ అని నవ్వాడతను. నేనొక విషయం చెబితే మీరు అపార్థం చేసుకోరు కదూ అని అడిగింది శిరీష. నెవర్. నా దగ్గర మీకు అలాంటి సంశయాలు అక్కర్లేదు. మనది అడ్వాన్స్డ్ సొసైటీ. ఇలాంటి పాతబడిన బూజు పట్టిన పద్ధతుల నుంచి మనం ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. చెప్పండి. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోదలుచుకోలేదు అంది శిరీష అవనత వదనంతో. అంటే మీ అభిప్రాయం? నా చదువు పూర్తయ్యేదాకా వివాహం విద్యానాశనం అన్నారు కదండి. ఓహో, అదా మీ ఉద్దేశం? ఇట్స్ ఆల్ రైట్. ఆగుదాం. ఈలోగా మనం జస్ట్ ఫ్రెండ్స్ లా మసులుతూ ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం అన్నాడు శ్యామ్. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అంది శిరీష తేలికపడ్డ మనసుతో. కాసేపటికి అంతా సెలవు తీసుకుంటుండగా ఆడంగులిద్దరూ అనుకున్నారు, అయితే కాలస్యం ఎందుకు? వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయట. 2 పెళ్ళిళ్ళు కానిస్తే సరి అంది హేమలతాదేవి గారు. మీదే ఆలస్యం, మాదేముంది అన్నదా వదిని గారు. అందరూ నమస్కారాలు చేసి కారెక్కారు. వరదనమ్మ గారిని ఎక్కువగా ఆకర్షించింది హేమలతాదేవి పేరు మీదున్న సౌజన్య నిలయం, రావుగారి హోదా, పలుకుబడి. శ్యామ్ ఏదో చదువుతున్నాడు. ఈ కాస్త గట్టికినా వీడికి పెద్ద ఉద్యోగం దొరికి తీరుతుందన్న ఆశేమీ లేదు. రాజగోపాలరావు గారి అల్లుని చేస్తే ఆ తిప్పలని ఆయనే పడతారు. పనిలో పని జైను కూడా ఆ ఇంట్లోనే పడేస్తే పేచి వదిలిపోతుందన్న ఆశ కూడా ఆమెకు మికుటంగానే ఉంది. భర్త అలాంటి కొండ మార్పులు పనికిరావేమోనన్న ఆమె సింగినాదంలెదురు అని తేల్చేసింది. కాని వీళ్లంతా ఇలా కారులో బయలుదేరగానే అక్కడ చిరంజీవి, శిరీష ఇద్దరూ తల్లిని నిలదీసి అడిగారు. మేమిప్పట్లో చేసుకోగాక చేసుకోమని ఖండితంగా చెప్పేశారు. హేమలతాదేవి కోపంతో ఉడికిపోయింది. రాజగోపాలరావు గారు ఎంతవరకు ప్రేక్షకుల్లా చూస్తుండినవాడు ఆ రాత్రి. చూసావలత, నీ పిల్లలు ఇప్పుడు నీ మీదనే ఎదురు తిరిగారు. నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను. వాళ్లను మొదట్నుంచి నిర్లక్ష్యం చేశావు. నీ మీద తల్లి అనే గౌరవం లేదు. నేను తండ్రిని అనే లక్ష్యం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా? వీళ్ల నోళ్లు మూయించి పీటల మీద కూర్చోబెడతావా అని భార్యను అడిగారు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను రావు గారు, కానీ మీకు మాత్రం ఇలా నా పిల్లలు నా మీదకే ఎదురు తిరగడం చాలా ఆనందంగా ఉన్నట్లుంది కదూ అన్నదామె రోషంగా. అలా ఎప్పటికీ అనుకోవద్దు లత. నువ్వు కాదన్నంత మాత్రాన రక్త సంబంధం నాకు లేకపోలేదు. వాళ్ల భవిష్యత్తు కోసం నేనెంత ఆరాటపడుతున్నానో నీకు తెలీదు. మొన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మధు థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పినప్పుడు నా తల కొట్టేసినట్లయింది. స్కూటర్లు దొంగలించే వెధవలతోనా వీడి స్నేహం? అంతకన్నా మంచి స్నేహితులు దొరకలేదా వీడికి ఈ మహానగరంలో? మొన్నటికి మొన్న నన్నే మోసం చెయ్యాలని చూశాడు. ఏదో ఎక్స్ప్రెషన్ కు 400 కావాలని వచ్చాడు. తీరా విచారిస్తే ఏమీ లేదు. ప్రతి సమ్మెలోనూ వీడే ముందంజ. ప్రతి కొట్లాటకు వీడే సిద్ధం. చివరకు వీడెలా తయారవుతున్నాడో నువ్వేమైనా గమనిస్తున్నావా లత అని ప్రశ్నించారు రావుగారు. మీకసలు వాడంటేనే ఎంతో కసి. వాడు నాకు ఎక్కువ క్లోజ్ గా ఉండడమే అందుకు కారణం. ఎవడో ఏదో దొంగతనం చేసి వీడి మీదకు తోస్తే వీడేం చేస్తాడు? ప్రిన్సిపాల్ కు తెలియకుండా స్టూడెంట్స్ కొంతమంది కలిసి ఏదో టూర్ చేద్దామనుకున్నారట. మీరు ప్రిన్సిపల్ని అడిగితే ఆయనకేం తెలుస్తుంది? పెద్ద చదువు చదివే వాళ్ళంతా ఒక స్టేటస్ కోసం పోకలాడుతుంటారు. వాళ్ళతో సమానంగా ఉండకపోతే నలుగురిలో వాడి పరువు ఏమవుతుంది? కాసేపు వాడి వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి. అయినా నా పెంపకంలో వాడు చెడిపోతున్నాడన్న అనుమానం మీకెందుకు కలిగింది? మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా నా పెంపకంలోనే పెరుగుతున్నారు. చిరంజీవే నిదర్శనం నా శిక్షణకు అని రెట్టించి చెప్పింది హేమలతాదేవి గర్వంగా. రాజగోపాలరావు గారు శుష్కమైన హాసం చేసి అన్నాడు. మనుషుల మనస్తత్వాల్లో మార్పు ఉండడం అనేది ఎవరూ కాదనలేని సత్యం. ఏ ఇద్దరు మనుషులు ఒక రకంగా ఉండరు. బహిరమైన రూపంలో ఎంతెంత తేడాలు కనబడతాయో ఆంతర్యాలలో, ఆలోచనల్లో, అభిరుచుల్లో కూడా అంతంత తేడాలుంటాయి. లత, అయితే ఉన్న రూపానికి అలంకారం చేస్తే అందం ఇనుముడించినట్లు వాళ్ళ ఆలోచనలను, అభిరుచులను కొంత సరైన పందాలో పెడితే ఆయా పద్ధతుల్లో వాళ్ళు పరిణితి చెంది ఆశించిన ప్రయోజనాలను సాధించే అవకాశం ఉంది. వాళ్లను ఆ గాడి తప్పకుండా చూసే బాధ్యత మన మీదుంది. లత, చిరంజీవిని మాత్రం ఏమంత గొప్పవాణ్ణి చేయగలిగావు నువ్వు? వాడికి పుస్తక పఠనం అంటే గొప్ప ఆసక్తి ఉంది. అందువల్ల ఎంఏ పాస్ అయి ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఈనాటికి వాడి తెలివితేటలన్నీ నిరర్ధకమైపోతూనే ఉన్నాయి. ఎంతటి అమూల్యమైన కాలాన్ని ఎంత నిరర్ధకంగా గడిపేస్తున్నాడు. నీకు నాకు డబ్బుంది కదా అని వాళ్ళకి కూర్చుని తినడం అలవాటు చేస్తే అలా ఎన్నాళ్ళు గడుస్తుంది? ఆ తరుణం మించిపోయిన తర్వాత తాపత్రయపడితే లాభమే ఉంది. ఇక నీ కూతురు ఎప్పుడన్నా దాంతో కాస్త తీరిగ్గా మాట్లాడి అది ఏ దారిని నడుస్తోందో గ్రహించావా? దానికి కేవలం ఆవేశమే గాని ఆలోచన లేదన్న విషయం నువ్వు ఏనాడన్నా కనిపెట్టావా? దాంతో ఏ పని తలపెట్టినా అన్నీ అపశృతులే పలుకుతుంది. నువ్వు వాళ్ళకి నాకు మధ్యన నిలబడ్డా సంఘం దృష్టిలో నేను బాధ్యత గల తండ్రిని. వీళ్ళు రేపు చెయ్యబోయే తలవంపుల పనులకు లోకం నన్ను వేలెత్తి చూపక మాందు.
ఎన్నాళ్ళు ఎంత అగ్నిని గుండెల్లో దాచుకుని నువ్వు చేసే అవమానాలన్నింటినీ భరించినా నలుగురి దృష్టిలో నాకున్న గౌరవానికి వీళ్ళు పేడ నీళ్లు చల్లితే మాత్రం నేను భరించలేను. లత, అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను. వాళ్ళు చేయి దాటిపోక మునిపే అదుపులో పెట్టుకో. రాజగోపాలరావు గారు ఆవేశంతో చెప్పిందంతా విన్నాక పిల్లలు నిజంగానే చేయి దాటిపోతున్నారేమో అన్న అనుమానం రేఖామాత్రంగా ఆమెకు తట్టింది. కాని ఆమెను ఎప్పుడూ వీడని మొండి పట్టుదల ఏదో ఆమెను వెంటనే ఆవరించింది. వయసులో ఉన్న పిల్లలు ఆ మాత్రం స్వతంత్రంగా ఆలోచించకుండా ఉంటారా? వాళ్ళని వ్యక్తిత్వం లేని మట్టి బొమ్మల కింద పెంచడం తప్పు కాదా అని సరిపెట్టుకుంది. ఆ మాటే పైకంటే ఆ వ్యక్తిత్వం అనే దానిమీద భర్త మళ్ళీ ఒక పెద్ద ఉపన్యాసం దంచుతాడని భయపడి ఊరుకుంది.